గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు మార్చి నెలకి సంబంధించి గ్రహస్థితులు కానీ లేకపోతే ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీవకారకుడైన గురువు, గురుబలాన్ని ఇచ్చే గురువు మేషరాశిలో ఉన్నారు. మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి, ఇవి ఎక్కడ కదలట్లేదు. మనకి మూవ్ అయ్యేటువంటి ప్లానెట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రవి కుంభంలో ఉండి 14వ తేదీ మార్చి నుంచి మీనంలోకి మారుతారు. అంటే రవి రాహు కలయిక జరగబోతుంది. ఓకే. అదేవిధంగా రవి ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20 రోజుల పాటు శనిని కంబస్ట్ చేసుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మకరంలో కుజుడు శుక్రుడు ఉంటూ ఈ యొక్క శుక్రుడు 7వ తేదీ నుంచి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు రవి శని కలిసి ఉండి ఈ బుధుడు కూడా మనకి 8వ తేదీ నుంచి మీనంలోకి మారుతూ అతను 26వ తేదీ వరకు ఉంటాడు మీన రాశిలో. అంటే దాదాపుగా 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీనంలో మనకి బుధుడు నీచబడి ఉంటున్నాడు. ఈ నెల మొత్తము కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శని కంబస్ట్ అయ్యాడు, బుధుడు నీచబడ్డాడు, శుక్రకుజుల కలయిక వల్ల ఒక ఫలితము, కన్యారాశిలో కేతు వల్ల ఒక ఫలితం అనేటువంటి జరుగుతుంది. ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. గురుగారు మార్చి నెలకు సంబంధించి మీన రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి మాసంలో గుర్తుపెట్టుకోండి, మీనం వారికి ప్రత్యేకంగా ఈ మాసంలో రాశి అధిపతి 2వ స్థానంలో ఉంటున్నాడు. అంటే ఏమిటి? ఒకటి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది ఓ పక్క, రెండవది సప్తమాధిపతి అయిన బుధుడు రాశిలో 8వ తేదీ నుంచి సంచరిస్తున్నాడు. అంటే 8th నుంచి భూములు, విద్య, బంధువర్గంలో ఎవరితోనైనా బిజినెస్ చేసే విషయంలోని, బంధువర్గంలో ఎవరితోనైనా సరే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధాలు కలుసుకునేటువంటి విషయంలోని, కలుపుకునే విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంది గురుగారు? ఆర్థిక పరంగా పర్లేదని చెప్పుకోవచ్చు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే మిడిల్ ఆఫ్ ది మంత్ నుంచి కొంచెం శనితో కుజుడు కంజంక్షన్ పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఆర్థిక పరంగా కొంచెం చూసుకోవాలి. ఈ రాశి యొక్క విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకు మాత్రం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీచబడ్డ బుధుడు రాశిలో వచ్చి సంచరిస్తున్నాడు 8వ తేదీ నుంచి. 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సంస్థలు ఏవైనా నిర్మాణం చేసేటప్పుడు, కొత్త సంస్థలు ఏదైనా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? చర్మ వ్యాధులు ఉన్నటువంటి వారు, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు, హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది గురుగారు? వృత్తిపరంగా అయితే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కొంత ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సర్వసాధారణంగానే మీన రాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. పాతవేవో మీరు అక్కడ ఈ మిస్టేక్ చేశారు, ఈ మిస్టేక్ చేశారు అనేటువంటివి కొన్ని అటువంటి వదంతులు రావడం, దానివల్ల కొంత స్ట్రెస్ అవ్వడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఈ రాశి వారికి పెట్టుబడులకు సంబంధించి ఎలా ఉంది గురుగారు? పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగానే ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే 12వ స్థానంలో ఎప్పుడైనా శని సంచరించేటప్పుడు, ఎవరికైనా ఏలినాడు శనిలో ముఖ్యంగా 12వ స్థానంలో సంచరణ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుగారు? రెమెడియల్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాశి వారు గమనించుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడము, ఎలాగో ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి అప్పుడప్పుడు నువ్వులు దానంగా ఇవ్వడము, గోవుకి పిడికెడు బెల్లం తినిపించడం, ఇవి చేయాలి. ఇవి ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అయితే గురుగారు చాలా మందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం కూడా తెలియదు. అయితే మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కండిషన్లో శని భగవానుడు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, రాశి నక్షత్రం లగ్నం ఏమీ తెలియదు, సింపుల్ సూర్యభగవానుడిని చేసుకోండి. బిజినెస్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా కానీ. పర్టికులర్గా ఈ సంవత్సరం 3 నెలలు కూడా మనకి కేతు కన్యారాశిలోనే ఉంటాడు. అంటే యూనివర్సల్గా అందరూ కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఈ నెలలో పర్టికులర్గా. అయితే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా చేసుకోవాలని అడుగుతూ ఉంటాం. ఇక్కడ శని భగవానుడు అందరికీ కర్మకారకుడే. నీకు లగ్నం తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా కూడా
అందరికీ కర్మకారకుడు ఎవరు, యూనివర్సల్గా కర్మకారకుడు ఎవరంటే శని భగవానుడు. ఆయన స్ట్రక్ అయి ఉంటాడు ఈ మంత్లో చాలా మటుకు. అందుకని ఏం చేయాలి అంటే సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి ద్వారా కంబస్ట్ అయ్యాడో, అస్తంగత్వ దోషం ఏర్పడిందో వారిని మీరు ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు చూడమ్మా, ఒక కుర్రాడు బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, నీ లైసెన్స్ ఏవి, నీ ఆర్సీ ఏవి అని అడిగాడు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి? పట్టుకున్న అతను, అయ్యా నేను ఇంట్లో మర్చిపోయాను, నేను ఈసారి అలా కాకుండా చూసుకుంటాను, ఏదో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కట్టడము, కొంతమంది వదిలిపెట్టరు, పెనాల్టీ కట్టాల్సిందే, మర్చిపోతే తీసుకురా, లేకపోతే పెనాల్టీ కట్టండి, లేకపోతే లేవు, పెనాల్టీ కట్టితే పట్టుకున్న అతను వదిలేస్తాడు. అలాగే సూర్యభగవానుడు కర్మకారకుడైన శనిని పట్టుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ. అదొకటి. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, అది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అదొకటి. అండ్ అలాగే ఈ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిల్కి, ఐరన్కి శని కారకుడు. అదేవిధంగా షేర్ మార్కెట్స్లో కూడా, షేర్స్లో కూడా ఐరన్, ఆయిల్ లాంటివి కొంటుంటారు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే నువ్వులు, ఐరన్, ఆయిల్ అంటే ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటిది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే కారు కూడా ఇనువండి అంటారు. ఇక్కడ కారుని ఇనుముగా తీసుకోకూడదు. కారు ఒక కంఫర్ట్ని ఇచ్చేది. చాలామంది ఏమంటుంటారంటే, నన్ను ఏమడుగుతుంటారంటే, ఏమన్నా ఇనప బిజినెస్ చేయొచ్చా అంటే, ఇనప బిజినెస్ అంటే ఏం చేస్తారంటే కార్లు అంటారు. కార్లు ఇనప బిజినెస్ ఏంటయ్యా, నువ్వు ఐరన్ అమ్మేది అయితే ఇనప బిజినెస్ అవుతుంది, కారు ఇనప బిజినెస్ అవ్వదు, శుక్రుడికి సంబంధించిన బిజినెస్ అవుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన బిజినెస్ కదా అనుకుంటారు. అలాంటి అన్నింటిలో ఐరన్ ఉంటుంది. అన్నీ శనేనా? కాదు కదా. ఇల్లు కడితే కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది. కానీ అది శుక్రుడి కిందకి తీసుకోవాలి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇనుము, నూనె, జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన బిజినెస్లు నడిపేటువంటి వారు ఈ మాసంలో ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సూర్య ఉపాసన కనుక చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఏంటంటే, మనం ఈ గోచార ఫలితాలు ఎంత చెప్పుకుంటున్నా మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి మహాదశ అద్భుతంగా ఉంది, మీకు ఈ గోచార ఫలితాలు 5 to 10%. అది ఇంకా ఆ యోగం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి, 10 షాపులు ఉంటాయి, అన్ని షాపులు బాగానే ఉంటాయి, కానీ ఒక షాప్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఏమిటి, ఈ మెటీరియల్ ఈ షాప్లో ఉన్న మెటీరియల్ ఈ షాప్లో లేదా, బట్టలు ఉన్నాయి, అంతకంటే ఇంకా అద్భుతమైనవి ఉంటాయి, వాడికి నడదు. అదేమిటండి అంటే, వాళ్ళ గ్రహస్థితి అలా ఉంటుంది, వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నా సరే కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి జన్మజాతకంలో ధనయోగమో, ధనహీనత యోగమో, ఆ రోగం వచ్చే యోగము, లేకపోతే రోగం నయమయ్యే యోగము, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వచ్చే యోగం, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అవి తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి, అన్ని విధాలు బాగుంటుంది. ఇది శ్రీమాత్రే నమః.